ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావాలంటే చదువు బాగా చదవాలి. కానీ ఎలా? ఈరోజు నేను మీకు 7 ప్రూవెన్ స్టడీ హ్యాక్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు మార్కులు పెరుగుతాయి. మీరు ఎన్ని గంటలు చదివినా మార్క్స్ రావట్లేదా? కాన్సంట్రేషన్ తగ్గుతుందా? ఎగ్జామ్ దగ్గరలో ఉందా? అయితే ఈరోజు నేను చెప్పబోయే 7 ప్రూవెన్ స్టడీ హ్యాక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇవి ఫాలో చేస్తే మీరు స్మార్ట్‌గా చదివి మంచి మార్కులు సాధిస్తారు. హాయ్, హలో, నా పేరు వీరగర్జన్. నేను కెరియర్ అభిమన్యులో ఒక కెరియర్ అభిమన్యుగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, పొమోడోరో టెక్నిక్. 25 మినిట్స్ చదవండి, ఆ తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది, అలాగే చదువు మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా మీరు మేనేజ్ చేయగలరు. ఇలా 4 పొమోడోరోస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పెద్ద లాంగ్ బ్రేక్ 15 మినిట్స్ తీసుకోండి. సెకండ్ వన్, యాక్టివ్ రీకాల్. నోట్స్ని మళ్ళీ చదవడం కన్నా చదివింది మీ మాటల్లో రాయడం లేదా లౌడ్గా చెప్పడం చాలా ఎఫెక్టివ్. ఎగ్జాంపుల్, బయాలజీలో హ్యూమన్ హార్ట్ చదివాక బుక్ మూసి హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయని మీ మాటల్లో రాయండి. ఇలా చేయడం ద్వారా మీ మెమరీ స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ దెన్ మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా అవుతుంది. థర్డ్ వన్, మైండ్ మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్. పెద్ద చాప్టర్స్ని ఒక్క పేజీలో రిప్రజెంట్ చేయడం. ఎగ్జాంపుల్, హిస్టరీలో ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటువంటి ఒక చాప్టర్ని తీసుకొని మైండ్ మ్యాప్లో గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ నేమ్స్తో బ్రాంచెస్ డ్రా చేస్తే టాపిక్స్ ఈజీగా గుర్తుంటాయి. ఫోర్త్ వన్, గ్రూప్ స్టడీ. మీ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని చదివి చర్చించండి. దీనివల్ల ఒకరికున్న డౌట్స్ మరొకరు క్లియర్ చేయగలరు. డిస్కషన్ వల్ల కాన్సెప్ట్స్ డీప్గా అర్థమవుతాయి, కానీ ఎక్కువ గాసిప్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అందుకే లిమిటెడ్ టైంలోనే గ్రూప్ స్టడీ చేయడం బెటర్. ఫిఫ్త్ వన్, ప్రాక్టీస్ విత్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయడం వల్ల ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుంది, అండ్ దెన్ ఏ టాపిక్స్ రిపీటెడ్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు. ప్రాక్టీస్ వల్ల రియల్ ఎగ్జామ్ టెన్షన్ తగ్గుతుంది. ఇది టాపర్స్ యొక్క సీక్రెట్ ప్రిపరేషన్ మెథడ్. సిక్స్త్ వన్, డిజిటల్ డిస్ట్రాక్షన్. ఫోన్ మరియు సోషల్ మీడియా ద్వారా మన టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది. సో స్టడీ టైంలో మీ ఫోన్ని సైలెంట్లో పెట్టండి, లేదా ఫ్లిప్డ్, ఫారెస్ట్ లాంటి స్టడీ యాప్స్ను వాడండి. ఇలా చేయడం వల్ల మీ మైండ్ ఫోకస్డ్గా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్లీప్ అండ్ హెల్త్. చాలామంది విద్యార్థులు రాత్రంతా చదువుతారు, దీనివల్ల మన మెమొరీకి హాని కలుగుతుంది. డైలీ 7 to 8 అవర్స్ నిద్ర అనేది తప్పనిసరి. డైట్ ప్లాన్ కూడా మెయింటైన్ చేయాలి. డైట్ ప్లాన్ అనగా ఫ్రూట్స్, నట్స్, వాటర్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. నేను ఫాలో అయ్యే అద్భుతమైన ఫార్ములా, హెల్తీ బ్రెయిన్ ఈక్వల్ టు షార్ప్ మెమొరీ ప్లస్ రీడింగ్, ఫర్గెటింగ్, రీకాలింగ్, స్ట్రాంగ్ మెమొరీ. ఇవి రెగ్యులర్గా ఫాలో చేస్తే మీరు స్మార్ట్గా చదివి మంచి మార్కులు సాధిస్తారు. ఇలాంటి మరిన్ని స్టడీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ వీరగర్జన్, సైనింగ్ ఆఫ్. జై భారత్, వందే మాత్రం. బాయ్ బాయ్.